సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ విఎస్ఓ పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్ మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. స్వర్ణగ్రామం స్వర్ణ వార్డు శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరుద్యోగ యువకులకు కౌశల్యం జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరంజన స్వామి హాజరై మాట్లాడారు. యువతకు 21 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కౌశల్యం కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 10,000 మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 8 ప్రాంతాల్లో స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ భాషలో శిక్షణ ఇచ్చి ఆయా దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్తో యువతను నిర్వీర్యం చేశారని మంత్రి విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం యువతకు నైపుణ్య శిక్షణతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అవుట్లో ఎక్కువ ఉంటుంది, సో అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మన కంపెనీలో మీకు అష్యూర్ చేసుకుంటాను, మీకు ఏ ఇబ్బంది రాకూడదు. బట్ మీరైతే లాంగ్ రన్ లో నాకు పనిచేయడానికి నా సపోర్ట్ 750 మంది మ్యాన్ పవర్ కావాలి. సో ఈ మ్యాన్ పవర్ కోసం ఏంటంటే మనం కౌశల్య కూడా సో వాళ్ళ దగ్గర నుంచి మనకి మంచి సపోర్ట్ ఉంది. సో చూడండి, ఇంతమంది వెళ్తారు, అందరూ పరిచయం అవుతారు, లాంగ్ రన్ లో పని చేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? ఈ కంపెనీలో టోటల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ టెంపరీగా నేను పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళావు కదా, పొద్దున్న 6 గంటలకు వెళ్ళావు, ఇప్పుడు దాకా ఏం చేసిన ఎంతమంది వచ్చినారంటే ఇంతమంది వచ్చారు సార్ అని నేను చెప్పకూడదు. ఎందుకంటే ఇంతమంది నేను ఫోటో చూపించేసి నేను 10 మంది 20 మందిని తీసుకెళ్తే అది నేను అకౌంట్ అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈరోజు అయితే మన జిల్లాలో కూడా ఇప్పటివరకు ఈరోజు మీ అందరూ కూడా ఫోన్లు వచ్చాయి స్వర్ణగ్రామ ఆఫీస్ నుంచి. చాలామంది ఫోన్ నంబర్ సక్రంగా లేనట్టు డేటా చూస్తున్నారు. అందుకనే మనము ఫోన్ కాల్ చేసినప్పుడు అన్రీచబుల్ 1200 మందికి ఫోన్లు చేస్తే 470 మందికి రీచ్ కాలేదు. దయచేసి స్వర్ణగ్రామ సిబ్బంది డేటా ఉంది కాబట్టి వీళ్ళ ఫోన్ నెంబర్స్ కరెక్ట్ చేయండి. ఎందుకంటే ఈ 475 మంది ఫోన్ ఎల్లుంటే ఒక 100 మంది వచ్చినా 100 మందిలో కొంతమందికైనా ఉద్యోగాలు, ఉపాధి అవసరం ఉన్న వాళ్ళకి కూర్చుండేవాళ్ళు. దయచేసి ఫోన్ నెంబర్స్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకొని వాళ్ళ తీసుకోవాల్సిందిగా కూడా స్వర్ణగ్రామ సిబ్బందిని సూచిస్తూ ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు ధైర్యంగా ఇందులో కూడా చూసుకుంటే ఉద్యోగాలు కూడా వాళ్ళు చెప్పిన దానికి గ్రీన్ టెక్ కంపెనీ వాళ్ళు చెప్పిన దానిలో ఫౌండరీలో 450 మంది, మెషినింగ్లో 350 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతూ ఉన్నారు. ఇందులో స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా సద్వినియోగపరచుకోండి. అక్కడి నుంచి మీకు ఇంకా బెటర్ ప్లేయర్ కోసం ప్రయత్నాలు చేయండి. ఒక అవకాశాన్ని మాత్రం వదలొద్దని చెప్పేసి మిమ్మల్ని సూచిస్తూ తప్పనిసరిగా దీనిలో మీరు విజయం సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తామండి. కౌశలం ద్వారా ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆలోచన చేసినప్పుడు ఐటీఐ, డిప్లొమా లాంటి కోర్సులు చదివినటువంటి వాళ్ళు 27 లక్షల మంది ఉన్నారని గమనించిన తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, స్వర్ణగ్రామం డిపార్ట్మెంట్ కలిసి కౌశలం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ అసెస్మెంట్ చేసి వాళ్ళందరికీ ఏదైతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలతోటి అనుసంధానం చేసుకోవటం, ఇంటర్వ్యూలు కండక్ట్ చేయటం, ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఈ కౌశలం ద్వారా 10,000 వరకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారు చొరవతోటి ఈరోజున ఇక్కడ కౌశలం ద్వారా గ్రీన్ టెక్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. 800 మంది పైచీలకు నిరుద్యోగులు ఇక్కడ అపాయింట్మెంట్ ఈరోజు అటెండ్ కావడం జరిగింది. వారిలో ఎక్కువ మందికి సెలెక్ట్ అవుతారని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ స్కీమ్ ద్వారా
అనేది ఒక కౌశలం నిరంతరమైన ప్రక్రియ. స్వర్ణ గ్రామంలో రిజిస్టర్ చేసుకున్నట్టయితే వాళ్ళకి మనం ఆ సంఖ్యను బేస్ చేసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళని ఎన్రోల్ చేసుకొని ఉపాధి కల్పించే చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పటివరకు కూడాను డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో 6,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. జాబ్ క్యాలెండర్ కూడా 15,000 పైగా ఉద్యోగాలకు ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం నిరంతరంగా నిరుద్యోగులకి ఉపాధి ఉద్యోగాల కల్పన కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ నిరుద్యోగ యువతంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని కోరుకుంటున్నానండి.